స్వీట్ హార్ట్స్. ఈ మధ్యన తెగ వైరల్ అవుతున్నాయి నువ్వులుండలు. మన చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, అమ్మలు చేసినవే తెల్ల నువ్వులుండలు. బట్ ఇప్పుడు హెల్త్ కోసం నల్ల నువ్వులు మంచివంటున్నారు కాబట్టి చిన్న మార్పులు చేర్పులతో నా స్టైల్‌లో నేను నల్ల నువ్వులుండలు చూపిస్తాను. వచ్చేయండి. సో, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ తీసుకున్నా. పాన్ హీట్ అయిన తర్వాత నల్ల నువ్వులు రిచ్ ఇన్ కాల్షియం అండ్ గ్రే హెయిర్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. చియా సీడ్స్ రిచ్ ఇన్ ఒమేగా 3 అండ్ ఫైబర్. తెల్ల నువ్వులు రిచ్ ఇన్ కాల్షియం అండ్ బోన్ హెల్త్‌కి కూడా మంచివి. పంకిన్ సీడ్స్ రిచ్ ఇన్ జింక్ అండ్ మెగ్నీషియం అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా. సో, ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. సో, ఓవర్ ఫ్రై అయితే చేయొద్దు. అండ్ నాకైతే చాలా క్రేజీ స్వీట్ టూత్ ఉంది. ఏది తిన్నా తర్వాత అయినా ఫస్ట్ స్వీట్స్ కోసం చూస్తాను. సో, ఈ మధ్యన హెల్తీగా మారాలి అని నేను ఈ మధ్యన ఇవి ఇంక్లూడ్ చేసుకుంటున్నా. సో, ఇవి ఎన్ని రోజులుంటాయి అంటే నేనైతే చాలా చిన్న బ్యాచెస్ ప్రిఫర్ చేస్తా. మేబీ 10-15 డేస్ అంతే. బికాజ్ ఎక్కువ రోజులు కానీ మనం చేసుకుంటే దానిలో ఫ్రెష్‌నెస్ ఉండదు. అండ్ ద టేస్ట్ కూడా మారిపోతాయి. గట్టిగా అయిపోతాయి. సో, నేనైతే షార్ట్ బ్యాచెసే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయినాయి. సో, ఇప్పుడు నేను ఒక ప్లేట్‌లోకి తీసుకొని కూల్ డౌన్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ వీటిల్లోకి నేనైతే ఎండి ద్రాక్ష అండ్ డ్రైడ్ క్రాన్‌బెర్రీస్ దొరుకుతాయి. అవి తీసుకున్నా. ఫర్ న్యాచురల్ స్వీట్‌నెస్ అండ్ టాంగీనెస్ మీరైతే బెల్లం తీసుకోవచ్చు. అండ్ బటర్ ఆర్ ఘీ మీ దగ్గర ఏదుంటే అది తీసుకోండి. నేనైతే బటర్ తీసుకుంటున్నా. సో, ఇవన్నీ కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సర్ వేసుకోవడమే. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మరీ చపాతీ పిండిలాగా అయితే చేయొద్దు. కొంచెం కోర్స్ గ్రైండ్ చేయండి. సో దట్ మనం బైట్ చేసినప్పుడు చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ ఇది పేస్ట్ అయిపోయింది. సో, ఒక బౌల్‌లోకి తీసుకుందాం. అండ్ ఉండలు చుట్టుకోవడమే. సో, ఇది మెయిన్‌గా లేడీస్‌కైతే చాలా మంచిది. సో, పీరియడ్స్ డిలే అయినా, హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా గూడా సో, ఖచ్చితంగా ఇవి డైలీ ఒకటి తీసుకోండి. మేబీ డైలీ ఇది తినలేము అంటే పల్లి చిక్కీ గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మిస్‌మ్యాచ్ చేసుకోండి. ఫర్ పంప్కిన్ సీడ్స్‌కి సన్‌ఫ్లవర్ సీడ్స్ అట్లా సీడ్ సైక్లింగ్ ఉంటాయి గదా! అలాంటివైనా చేయండి. ఖచ్చితంగా అయితే తినండి. ట్రై చేయండి. ఏది వెంటనే రిజల్ట్ అయితే రాదు. బట్ ఫర్దర్‌గా అయితే ఏమన్నా చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తాం. బికాజ్ న్యాచురల్ అండ్ ఏ ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి. సో, హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఇది నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో. సో, మీకు నచ్చితే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.